పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర మంత్రి మండలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఇండస్ట్రియల్ హబ్లు, పోర్ట్ కనెక్టివిటీ, ఆరోగ్యం, విద్య, టూరిజం, క్లీన్ ఎనర్జీ రంగాలకు సంబంధించి విస్తృతంగా భూముల కేటాయింపులకు ఆమోదం తెలిపింది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండస్ట్రియల్ హబ్, విశాఖలో ప్రపంచ స్థాయి ఆరోగ్య కేంద్రం, ప్రకాశం జిల్లాలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు, అల్లూరి జిల్లాలో థీమ్ పార్క్ అభివృద్ధి, కర్నూలులో మెగా టెక్స్టైల్స్ పార్కుతో పాటు సోలార్ పవర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకున్న ఈ కీలక నిర్ణయాలపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు గాను భూముల కేటాయింపునకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విశాఖలో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు, అల్లూరు జిల్లాలో అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ అభివృద్ధికి, ప్రకాశం జిల్లాలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి భూములు కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు 77.37 ఎకరాల్ని ఏపీఐఐసి ఉచితంగా కేటాయింపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ప్లగ్ అండ్ ప్లే విధానంలో దీన్ని చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు రామాయపట్నం పోర్టు చుట్టుపక్కల ఉన్న రావూరు, చేవూరు గ్రామాల్లో 1831 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని పంచాయతీలు నిరాకరించడంతో ప్రభుత్వం వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంది. ఆ మేరకు ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు గాను గుడ్లూరు మండలం రావూరు గ్రామంలోని 659-9, 660-4 సర్వే నంబర్లోని 8.06 ఎకరాల్ని, ఇదే గ్రామంలోని 39, 48-1 సర్వే నంబర్లోని 70.61 ఎకరాలు కేటాయించనున్నారు. చెరువురు గ్రామంలోని 185, 198 సర్వే నంబర్లోని 16.46 ఎకరాలు కేటాయించనున్నారు. కృష్ణపట్నం పోర్టు, కంటైనర్ కాంప్లెక్స్, రైలు రోడ్డు కనెక్టివిటీకి అటవీ భూములు వినియోగించుకున్నందుకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని పలు గ్రామాల్లో కొండపోరం బొక్కు భూముల్ని అటవీ శాఖకు కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం. నెల్లూరు జిల్లా రావూరు మండలం పంగిలలో 216 ఎకరాలు, వట్టికుంటపాడులోని 230 ఎకరాలు, కొండాపురం మండలం ఎర్రబెల్లి గ్రామంలోని 468.06 ఎకరాలు, సీతారామపురం మండలం దేవరాజు సూరాయపల్లి గ్రామానికి చెందిన 27.91 ఎకరాలు, ఉదయగిరి మండలం గుడిసవర గ్రామంలోని 87.97 ఎకరాలను అటవీ శాఖకు బదిలీకి అనుమతి ఇచ్చింది. ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధనా కేంద్రం ఏర్పాటు కాగానే విశాఖలోని ఎండాడకు చెందిన 9.04 ఎకరాల్ని హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ సంస్థకు కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కేటాయింపు ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు లోబడి ఉండనుంది. ఏఐజీ 15 ఎకరాల్ని కోరగా ప్రస్తుతం వివాదాలు లేని 9.04 ఎకరాల్ని ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఆ సంస్థ స్థలాన్ని తక్కువ ధరకు ఇవ్వాలని కోరినా మార్కెట్ రేటు ప్రకారమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద్దయేర్లపాడు గ్రామంలోని 475.57 ఎకరాలు, ఇదే జిల్లా కొనకనమిట్ల మండలం వాగుమడుగు గ్రామంలోని 1069.15 ఎకరాల్ని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఈ భూమిని ఎకరాకు ఏడాదికి 15,000 చొప్పున లీజు ప్రాతిపదికన కేటాయించనున్నారు. 2 ఏళ్లకోసారి 5% ఎస్కలేషన్తో గరిష్టంగా 30 ఏళ్ల పాటు లీజు కాలం ఉండనుంది. అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ తో కూడిన 5 స్టార్ రిసార్ట్ కమ్ కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధికి అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం నందకోట
ఎర్పాటు గ్రామంలో 12.59 ఎకరాల్ని రాష్ట్ర టూరిజం అథారిటీకి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జాతీయ పార్టీలు లేదా గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీలకు సొంత భూమి లేదా భవనం లేని పక్షంలో ప్రభుత్వ భూమిని గరిష్టంగా 0.50 ఎకరాల్ని లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు అనుమతి. ఇప్పటి వరకు 0.30 ఎకరాలు మాత్రమే అనుమతి ఉంది. ఈ మేరకు జీవో నెంబర్ 575 సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కేటాయింపు షరతులకు లోబడి ఉంటుంది. లీజు 0.50 ఎకరాలకు ఏడాదికి ₹1000గా నిర్ణయించారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద వివిధ ప్రాంతాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన భూముల్ని లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 36 నెలల నిర్మాణ కాలం, 25 ఏళ్ల నిర్వహణ కాలం కింద ఈ భూముల్ని కేటాయిస్తారు. తాడిపత్రి మండలం తలారి చెరువు, ఆలూరులోని 2648.08 ఎకరాల ప్రభుత్వ భూమిని సోలార్ పవర్ కార్పొరేషన్కు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ భూమిని మార్కెట్ విలువపై 10% చెల్లింపుపై కేటాయించనున్నారు. గాలివీడు మండలం తుముకుటలో 52.99 ఎకరాల కేటాయింపునకు ఆమోదం. 100 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. 2 ఏళ్లకోసారి 5% ఎస్కలేషన్తో 30 ఏళ్లకు లీజు ఇవ్వనున్నారు. ఇదే మండలం వెలుగల్లు గ్రామంలో 1187.58 ఎకరాల్ని కేటాయించనున్నారు. 500 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పార్క్ ఏర్పాటు కానుంది. లీజు మొత్తంపై 10% చెల్లింపుపై ఈ భూమిని కేటాయించనున్నారు. నంద్యాల జిల్లా గడివేంబల మండలం గని గ్రామంలో 542.27 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. ఇక్కడ 1000 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పార్కు ఏర్పాటు కానుంది. లీజు మొత్తంపై 10% చెల్లింపుపై ఈ భూమిని కేటాయించనున్నారు. మొత్తంగా చూస్తే పరిశ్రమలు, పెట్టుబడులు, క్లీన్ ఎనర్జీ, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించిన కీలక నిర్ణయాలకు మంత్రిమండలం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతమేర దోహదపడతాయన్నది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel